హలో ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ టుడే టాపిక్ వచ్చేసి అయితే రీసెంట్గా నాకు ఒక ఫ్రెండ్ కలిసిందనమాట. ఆ ఫ్రెండ్ ఏంటంటే కొంచెం చాలా ప్రాబ్లంలో ఉందన్నమాట. తన ప్రాబ్లం చెప్పింది. ఇంట్లో ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కొంచెం హెల్త్ ఇష్యూ ఉందన్నమాట. తనకి ఒక బాబు, ఒక పాప ఇలా ఉన్నారు. తను వాళ్ళ హస్బెండ్ ఏంటంటే బయటికి వెళ్ళి వర్క్ చేసే పొజిషన్ కాదు. అందుకోసమని తనని ఇంట్లోనే పెట్టి మా ఫ్రెండ్ అనేసి ఏదో చిన్న చిన్న వర్క్స్ చేస్తూ ఉంది. పిల్లల్ని చదివిపిస్తూ ఉంది. అయితే బాబు వచ్చేసి 10th అయిపోయింది, ఇంటర్కి వచ్చేసాడు. పాప వచ్చేసి కూడా ఇంటర్కి వచ్చేసింది. బాబు ఐ థింక్ ఇంటర్ అయిపోయింది. అయితే ముందు స్టడీస్కి చదువుతున్నాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇంట్లో ఇంత ఫాదరు ఇంత హెల్త్ ఇష్యూతో బాధపడుతూ వాళ్ళ మదర్ అంత కష్టపడి వాళ్ళని చదివిపిస్తుంటే నిజంగా పిల్లలు ఎలా ఉండాలి, ఒక ఛాలెంజింగ్గా చదువుకోవాలి. అంటే మా అమ్మ ఇంత కష్టపడి చదివిపిస్తుంది, నేను కష్టపడి మంచి స్థాయికి వచ్చి మంచి జాబ్ తెచ్చుకొని మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలి అని ఇలాంటి థాట్స్ ఉండాలి పిల్లలలో కదా. కానీ ఆ అమ్మాయిలో ఉంది, కానీ వాళ్ళ అబ్బాయిలో ఇలాంటి పట్టుదల లేదు. అంటే తను ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏంటంటే తను ఈ ఏజ్లో ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగడం అలవాటు చేసుకొని తను బయట అలవాట్లకు స్నేహితులతో సంతోషంగా ఉండి ఇంట్లో బాధలన్నీ అసలు గుర్తుకు తెచ్చుకోవట్లేదు. తన తండ్రిని తన తల్లిని అసలు పట్టించుకోవట్లేడు. సరే, పట్టించుకోకపోయినా అంటే స్టడీస్ అన్నా చదవాలి కదా. లేదు, 10th కంప్లీట్ అయిపోయింది, ఏదో ఒక విధంగా ఇంటర్ చదువుతున్నాడు. ఇంటర్ కూడా ఏంటంటే ఏదో చదివినమా ఓకే, వెళ్ళినమా లేదా అన్నట్టుగానే వెళ్ళాడు. డిగ్రీ బీటెక్ అండ్ డిగ్రీకో వచ్చేసాడు. అది సరిగ్గా చదవట్లేదు. కానీ ఇలాంటి పిల్లలకు ఇంట్లో పరిస్థితి చూసి ఎంత బాధ ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి. నేను ఏదైనా సాధించాలి, నా తండ్రిని ఆరోగ్యం బాగు చేసుకోవాలి, నా తల్లి ఎంత కష్టపడుతుంది నేను అని ఎంత పట్టుదల ఉండాలి. ఇలా పట్టుదల లేకపోగా ఇంకా ఇష్టం వచ్చినట్టుగా రావడము, తినడము, మాటలు అనడం ఇలా ఏమైనా బాగుందా చెప్పండి. అంటే అట్లీస్ట్ ఫ్రెండ్స్ అయినా చెప్పొచ్చు కదా, అరే మీ ఫ్యామిలీకి నువ్వు ఒక్కడివి, నువ్వు చాలా బాగుండాలి, చదువుకోవాలి అని ఇలా చెప్పే ఫ్రెండ్స్ అయినా ఉండాలి కదా. అంటే సమాజంలో ఇలా చెప్పే వాళ్ళు కూడా లేరా? ఫ్రెండ్స్ అంతా చెడగొట్టే వాళ్ళే ఉన్నారా? నిజంగా చెప్పండి. నాకైతే మా ఫ్రెండ్కి ఒక సజెషన్ ఇవ్వాలని అనిపించింది. ఏంటంటే ఆ అబ్బాయికి స్టడీస్ కూడా ఆపేసి డైలీ అట్లీస్ట్ తన తిండికి ఖర్చు నువ్వు కష్టపడి పని చేయాలి. దొంగతనము ఇలాంటివి మోసాలు ఏవి చేయకూడదు. నువ్వు కష్టపడి కష్టార్జితంతో పని చేసుకొని నాకు డైలీ ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి అని నాకు చెప్పాలనిపించింది. అంటే ఇలా వంచితేనన్నా డబ్బు విలువ, కష్టం విలువ, అంటే ఎంత కష్టపడితే నాకు ఎంత అమౌంట్ వస్తుంది, నేను జీవితంలో పైకి ఎదగాలంటే నేను ఎలా అనేది ఇలా విలువలతో కూడిన తెలుస్తాయని నేను అలా చెప్పాలనుకున్నాను. నేను చెప్పాలనుకుంది కరెక్టేనా? మీరు కూడా కరెక్టే అంటారా? ఇలా చెప్పాలనుకుంది ఒకవేళ కరెక్టే అనిపిస్తే ఇస్తానండి, నేను నా ఫ్రెండ్కి సజెషన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.